హే గాయ్స్, సో రేపే వరలక్ష్మి వ్రతం అనమాట. ఇప్పుడు అరౌండ్ టైం వచ్చేసి 5 అవుతుంది. ఈ ఎండ చూసారు ఎలా కొడుతుందో. సో పూజకు కావాల్సినవన్నీ తెచ్చుకోవడం కోసం అని చెప్పేసి వెళ్తున్నాం మేము రేపు. అదనమాట. చాలా స్టోర్స్కి తిరగాలి ఇవాళ. ఫస్ట్ అయితే శామ్స్కి వెళ్ళి ఫ్రూట్స్ తీసుకొని వచ్చి తర్వాత ఫ్లవర్స్ కోసం వివేక్ ఫ్లవర్స్కి వెళ్ళాలి. ఈవెన్ తాంబూలం ఇస్తాం కదా, వాటికి కూడా కావాల్సినవి అన్నీ తీసుకోవాలి. అదనమాట సంగతి. నేను ఇదే ఫస్ట్ టైం వ్రతం చేసుకోవటం కాబట్టి మా అమ్మని అడిగి ఒక లిస్ట్ అన్నది ప్రిపేర్ చేసుకున్నా. కావాల్సిన ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఇవన్నీ పూజకు కావాల్సినయి. సో, దాన్ని బట్టి షాప్ చేస్తున్నా అనమాట. ఇక్కడేమో నేను కొన్ని ఫ్రెష్ ఫ్లవర్స్ తీసుకుంటున్నా ఇంట్లోకి. పండగ కాబట్టి ఫ్రెష్ ఫ్లవర్స్ పెడితే బావుంటదని. నాకు పర్సనల్లీ సామ్స్‌లో చాలా నచ్చుతాయి. చాలా అఫోర్డబుల్‌గా అండ్ ఫ్రెష్‌గా ఉంటాయనిపిస్తది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియా క్యాష్ అండ్ క్యారీ అన్న స్టోర్‌కెళ్తున్నాం మేము. బికాజ్ ఇండియా బజార్‌కెళ్తే చాలా రష్‌గా ఉంటదని చెప్పేసి, ఇక్కడ నేను కొంచెం నైవేద్యాలకు కావాల్సిన గ్రాసరీస్ ఉంటే అవి కొనుక్కుందామని చెప్పి వచ్చాను. బట్ అయినా వెళ్ళాల్సొచ్చింది. ఎందుకో చూడండి. జస్ట్ ఇప్పటికి ఒక 2 స్టోర్స్ వెళ్ళాము. పూజా కోకోనట్ దొరకట్లా. సో, అందుకోసం అని చెప్పేసి ఇండియా బజార్‌కి వచ్చాం. మళ్ళా ఇక్కడ దొరుకుతదేమో చూద్దాం. ఫైనల్లీ ఇండియా బజార్ దగ్గర కోకోనట్స్ అయితే దొరికినాయి. కానీ అన్నీ ఆల్మోస్ట్ అయిపోవస్తున్నాయి అక్కడ కూడా. సో యా, అదనమాట సంగతి. సో యా, సక్సెస్ఫుల్లీ గాట్ ద కోకోనట్స్. వీటన్నిటికంటే ముందల వివేక్ ఫ్లవర్స్‌కి వెళ్ళి ఉండాల్సింది. బికాజ్ మేము వెళ్ళే టైంకి ఆల్మోస్ట్ అన్ని ఫ్లవర్స్ అయిపోయినాయి. ఏవైతే ఉన్నాయో అవి తెచ్చుకున్నాను. లక్కీలీ నాకు లోటస్ దొరికింది అండ్ అటునుంచి ఇంటికెళ్ళిపోయాను. అయితే పూజకు కావాల్సిన థింగ్స్ అన్నీ తీసుకుని అయితే వచ్చేసాను అండ్ నేను హెడ్ బాత్ కూడా చేసేసాను. సో ఇవాళ నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు రేపటి కోసం ప్రెప్ చేద్దాం అనుకుంటున్నాను. బికాజ్ రేపు నాకు హెక్టిక్ అవ్వకుండా ఉండటం కోసము. అండ్ ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ అందరు కూడా కొంచెం ఖాళీగా ఉంటారు. వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేస్తారు. రేపు పొద్దున అంటే మళ్ళీ వీక్ డే కాబట్టి అందరు బిజీగా ఉంటారు. అండ్ ఆల్సో రేపు మార్నింగ్ మాకు గుడికి వెళ్ళే ప్లాన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అందుకోసం అక్కడే హాఫ్ ఆఫ్ ది డే అయిపోయింది కాబట్టి హెక్టిక్ అవ్వకుండా ఉండటం కోసం ఇప్పుడు కొంచెం రేపటికి కావాల్సిన నైవేద్యాలకి అండ్ ఆల్సో లైక్ అమ్మవారి పూజకి వీటన్నిటికి కూడా ప్రెప్ చేసేసుకుందాము. బట్ బిఫోర్ దాట్ పండగ కాబట్టి నేను కొన్ని ఫ్లవర్స్ తెచ్చాను వాల్స్లో పెడదామని చెప్పేసి. అది చేసేసి లెట్స్ గో టు అవర్ ప్రెప్ బికాజ్ ఇప్పటికే చాలా టైం అయిపోతుంది. అండ్ మనం ఫాస్ట్గా చేసేయాలి సో దాట్ త్వరగా పడుకొని రేపు మార్నింగ్ త్వరగా లెగవచ్చు కాబట్టి. సో యా, ఫస్ట్ అయితే ఇచ్చేసేద్దాం అండ్ అక్కడి నుంచి ఐ టేక్ యూ త్రూ ఫర్ లైక్ వాట్ ఐఎమ్ డూయింగ్, ఏం ప్రెప్ చేస్తున్నా ఏంటి అన్నది. సో యా, లెట్స్ గో. ఫస్ట్ నేను పూజా సామాగ్రి అండ్ దేవుడి ఫొటోస్ అన్నీ క్లీన్ చేసుకున్నా అండ్ బొట్టులు కూడా పెట్టేసా. ఆ తర్వాత నైవేద్యం ప్రెప్ అయితే స్టార్ట్ చేశా. నేనొచ్చేసి 5 రకాల నైవేద్యాలు చేద్దాం అనుకుంటున్నా. దాంట్లో చింతపండు పులిహోర, సేమియా పాయసం, పూర్ణాలు, దద్దోజనం అండ్ నల్ల శనగలు అంటారు కదా అమ్మవారికి ఇష్టమని, అది కూడా చేద్దాం అనుకుంటున్నా. సో ఇవాళ వచ్చేసేటప్పటికి పులిహోర పేస్ట్ అండ్ పూర్ణాలకి స్టఫ్ అయితే ప్రిపేర్ చేసేసి నేనైతే మొత్తం ఎక్కడైతే అమ్మవారిని పెట్టాలనుకున్నానో ఆ రూమ్ అంతా కూడా వాక్యూమ్ చేస్తాను అనమాట. సో ప్యారలల్గా అయితే మొత్తం నైవేద్యాలకి ప్రెప్ అవుతూ ఉన్నాయి ఈ స్టఫ్ మీద. సో నేను ఇక్కడికి ఎందుకని వచ్చానంటే వరలక్ష్మి వ్రతానికి నేను అసలు ఏం తీసుకున్నా అన్నది చూపిద్దాం అనుకుంటున్నాను. బికాస్ మోస్ట్ ఆఫ్ ది స్టఫ్ నేను అమెజాన్ నుంచి అండ్ ఆల్సో లోకల్గానే షాప్ చేశాను అనమాట. బికాస్ నాకు ఇంకేమీ రిసోర్సెస్ అన్నం లేవు. ఇది నా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం. నేను యూఎస్కి వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం వచ్చింది కానీ నేను చేసుకోలేకపోయాను. అప్పుడే కొత్తగా వచ్చాను కాబట్టి యూఎస్కి. సో ఈసారి కొంచెం బట్ మంచిగా చేసుకోవాలని చెప్పేసి స్టఫ్ అంతా అయితే ఆర్డర్ చేశాను. నాకైతే చాలా మంచి స్టఫే దొరికింది. నేను కూడా ఇప్పుడు దాకా ఓపెన్ అయితే చేయలేదు. చేసి మీకు కూడా మీ ముందలే చూపిద్దాం అని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో యా, ఫస్ట్ అయితే ఈ గార్లాండ్స్. బేసిక్గా నేను చాలా ఆల్మోస్ట్ లైక్ ఒక 1 month నుంచి నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నా వరలక్ష్మి వ్రతం కోసం. సో కొంచెం ఎక్కువే ఆర్డర్ కూడా చేశాను అనమాట. సో ఓకే, ఇది వచ్చేసి
గార్లాండ్స్ అనమాట. బేసిక్‌గా ఒక బ్యాక్ డ్రాప్ కూడా ఆర్డర్ చేశా కాబట్టి దాని మీద పెట్టడం కోసము. ఇదైతే నేను పెట్టేటప్పుడే ఓపెన్ చేస్తా. ఇప్పుడైతే చేయట్లేదు. బ్యాక్ డ్రాప్ గురించి నేను చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నా. సో అది కూడా అమెజాన్‌లోనే దొరికింది. ఇన్‌ఫాక్ట్ చాలా అఫోర్డబుల్‌గా కూడా దొరికింది. ఇప్పుడు నెక్స్ట్ అన్ని పండుగల సీజన్సే కాబట్టి వచ్చేది. జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఒకవేళ కనుక మీకు లింక్స్ కావాలంటే నేను ఇస్తాను. యా ప్యాకేజింగ్ కూడా చాలా బాగుంది. ఎలా ఉంటుందండి. నేనైతే ఇట్లా గోల్డ్ కొంచెం లోటస్, వరలక్ష్మి వ్రతం అంటే లోటసే కాబట్టి ఇలాంటివి తీసుకున్నా. సో మేమైతే యాక్చువల్లీ ఈ వాల్కి పెడదాం అనుకుంటున్నాం అనమాట. సో ఇదివరకు ఇక్కడ వాటర్ బాటిల్స్ ఇవన్నీ ఉండేవి, అవన్నీ మూవ్ చేసి అక్కడ పెడదాం అనుకుంటున్నాం. యాక్చువల్లీ ఇది ఇంకొంచెం క్లాత్ వచ్చి ఉంటే నేను హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. బట్ ఇట్స్ ఓకే, మనం పెట్టిన ప్రైస్కి ఇట్ ఈస్ వర్త్ ఇట్ అనుకుంటా. సో యా యా ఇదంతా పెట్టడానికి మనకి బిందె కావాలి కదా. యూజువల్లీ మనం బిందె యూస్ చేస్తాం కదా. నాకు లిటరలీ యూ వోంట్ బిలీవ్, నేను అమెజాన్లో ఆర్డర్ చేసినప్పుడు నాకు సైజ్ కన్ఫ్యూజన్ అయిపోయింది. సో ఇదొకటి ఇంకొకటి పెట్టాను అనమాట, చిన్నది. బేసిక్గా ఆ చిన్నది నేను ఫేస్ కోసం యూస్ చేద్దాం అనుకున్నా. కాకపోతే ఏమైందంటే అసలుకి ఇదే చాలా చిన్నగా వచ్చింది, ఏదైతే నేను పెద్దగా ఉంటుంది అనుకున్నాను. సో ఇది ఇప్పుడు మనం ఇట్లా పైన ఫేస్ కోసం యూస్ చేస్తాము. ఇది వచ్చేసి మనకి కిందన బాడీ కోసం అనమాట, అమ్మవారిది. ఇది నాకు యుఎస్లో దొరికింది, లోకల్ స్టోర్లో. మీరు నమ్ముతారా అసలుకి? లైక్ ఆల్మోస్ట్ లైక్ చాలా తక్కువకే దొరికింది నాకు. అరౌండ్ $20 ఐ గెస్ దానికి దొరికింది. ఐ మీన్ ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకుంటే అది ఎక్కువ. బట్ లైక్ ప్రస్తుతానికి నాకు నడవడానికి అయితే ఐ థాట్ ఓకే అని చెప్పేసి తీసుకున్నాను అనమాట ఇది. సో ఐ నో రెండు డిఫరెంట్ టోన్స్లోనే, బట్ ఇట్స్ ఓకే, అది ఎట్లైనా కనబడదు కాబట్టి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, అండ్ నేను దేనికైతే చాలా హ్యాపీగా ఉన్నానంటే లోకల్ స్టోర్స్లో, అది కూడా చాలా అఫోర్డబుల్గా నాకు ఇదైతే దొరికిందనమాట, అమ్మవారిది. అసలుకి ఎంత నిండుగా ఉన్నారో కదా అమ్మవారి ఫేస్. చూడండి, నాకు ద బెస్ట్ దొరికిందని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను. నాకు పర్సనలీ అమ్మవారితోటి రిలేట్ అయ్యే ఏ ఫెస్టివల్స్ ఉన్నా సరే చాలా ఇష్టము. సో అది ఇదే కాకుండా మనం గాజుల మాల వేస్తాం కదా అమ్మవారికి, అది కూడా దొరికిందనమాట. సో ఇది అరౌండ్ నాకు $10 పడినట్టుంది అంతే. సో నేనేమనుకున్నానంటే ఇక్కడ దొరికినా సరే చాలా ప్లెయిన్ దొరుకుతాయేమో, దాన్ని మళ్ళీ నేను ఇట్లా ఈ ఆర్నమెంట్స్ ఇవన్నీ పెట్టి నేనే చేయాలనుకున్నా. బట్ లక్కీలీ నాకు అవన్నీ ఉండే దొరికినాయి అనమాట, టైం అని సేవ్ చేసింది. బట్ యా చాలా నిండుగా అనిపించారు నాకైతే. నాకు పర్సనలీ అమ్మవారి ఫేస్ ఇట్లా యెల్లో కలర్లో ఉంటేనే చాలా నిండుగా ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఇంకా తర్వాత బ్యాక్ డ్రాప్ ఇదంతా సెట్ చేసేసాను. బ్యాక్ డ్రాప్ పెట్టంగానే చాలా హ్యాపీగా, చాలా కల వచ్చిన ఫీలింగ్ వచ్చిందనమాట అప్పుడే పూజకి. సో ఆ తర్వాత అప్పటికే లేట్ అయ్యిందని చెప్పేసి వెళ్ళి ఇంకా నిద్రపోయాను. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడైతే నేను ఆల్మోస్ట్ లైక్ దేవుడి దగ్గర అంతా రెడీ చేస్తాను. ఇప్పుడు పూజ చేసుకొని క్విక్గా మనమైతే టెంపుల్కి బయలుదేరిపోవాలి. ఆల్రెడీ 10 o'clock అయిపోయింది. గుడి 9:30కి ఓపెన్ చేస్తారు. సో మేము 10 o'clock 10-ish బయలుదేరదాం అనుకుంటున్నాము. సో ఇప్పుడు క్విక్గా నేనైతే కొంచెం పూజ చేసేసుకొని ఆ తర్వాత మనం గుడికి వెళ్దాం. సో ఇక్కడ నేనైతే దేవుడి కోసం కొన్ని ఫ్లవర్స్ అయితే పెడుతున్నాను కదా, ఇవైతే మా చెట్టుకు వచ్చిన ఫ్లవర్స్ అనమాట. వరలక్ష్మి వ్రతం రోజు నేను అలా పెట్టడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ నాకు ఒక చిన్న మెమరీ కూడా గుర్తుకొచ్చింది. ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చాలా చెట్లు ఉండేవన్నమాట. సో ప్రతిరోజు మా తాత పూజ చేసేవాళ్ళు. దానికోసం మేము రోజు మార్నింగే లెగిసి వెళ్ళి అక్కడ కోసుకొని వచ్చి దేవుడికి పెట్టేవాళ్ళం. నాకు అది గుర్తుకొచ్చిందనమాట, నా చిన్నప్పుడు ఒక మెమరీ. సో ఈసారి వరలక్ష్మి వ్రతం అన్నది మనకి పౌర్ణమి రోజు వచ్చింది కాబట్టి మా మమ్మీ వ్రతం అయితే ఈవినింగ్ చేసుకోమని చెప్పింది. సో అందుకోసం మార్నింగ్ జస్ట్ దీపారాధన చేసేసుకొని గుడికైతే స్టార్ట్ అయిపోయాం ఇక్కడ. సో ఆ రోజైతే చాలా మంది జనం ఉన్నారు. ఫస్ట్లీ వరలక్ష్మి వ్రతము అండ్ ఆల్సో కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్లో ఆ రోజు
ప్రాణప్రతిష్ఠ అన్నది జేస్తున్నారు. కళ్యాణ వెంకటేశ్వర స్వామిది. సో, చాలామందున్నారు. అక్కడి నుంచి ఇంటికొచ్చేసిన తర్వాత నేనైతే ఇంకా మళ్ళా అమ్మవారిని సెట్ చేయడం ఇదంతా అయితే స్టార్ట్ చేస్తాను. సో, బేసిక్‌గా నేను బేస్ తోటి స్టార్ట్ చేశా. అదైతే బరువు లేక అసలు నుంచోట్లేదు. సో, కొంచెం బియ్యం అయితే ఏసి అయితే నుంచోపెట్టా. అండ్ నెక్స్ట్ వచ్చేసి శారీ డ్రేపింగ్ అన్నది స్టార్ట్ చేశా అనమాట. నా దగ్గరున్న ఒక కొత్త శారీ తోటి. ఆల్సో ఈ పూజ నా అంతటా నేను చేయటం ఇదే ఫస్ట్ టైమ్. ఇదివరకు మా మమ్మీకి నేను ఇండియాలో ఉన్నప్పుడు హెల్ప్ చేసేదాన్ని గానీ, ఎప్పుడు లైక్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నేనైతే చేయలేదు. అసలు నాకు పెళ్లి కాని వాళ్ళు చెయ్యొచ్చా లేదా అని కూడా డౌట్ ఉండే. మా మమ్మీని అడిగితే ఎవరన్నా చేసుకోవచ్చు అని చెప్పారు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ థాట్ మా ఇంట్లో అయితే ఇట్లా అమ్మవారిని పెట్టటము, శారీ డ్రేప్ చేయడము ఇదంతా ఉండదనమాట. జస్ట్ ఒక కలశం పెట్టయితే పూజ చేస్తారనమాట. సో, మా అమ్మని అడిగితే "నువ్వు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకో" అంది. సో, లిటరల్లీ చాలా యూట్యూబ్ వీడియోస్ చూసి ఈ డ్రేపింగ్ నేర్చుకున్నా. చాలా సార్లు ఇలా కాదు, ఇలా అని చెప్పేసి ఒక 100 సార్లు మార్చయితే ఫైనల్లీ ఏదో నాకొచ్చినట్టయితే సెట్ చేసుకున్నాననమాట. ఆ తర్వాత అలా సెట్ చేసిన దాన్ని అమ్మవారికి కట్టడం అయితే మొదలుపెట్టేసానిక్కడ. కొంచెం పైన చెంగు అంటారు గదా! అక్కడ ఎలా వేయాలి అని కన్‌ఫ్యూజ్ అయ్యా. బట్ సమ్‌హౌ ఫిగర్ ఔట్ చేసుకున్నా అనమాట. ఫైనల్లీ ఇలా అయితే కట్టాను మా అమ్మవారికి. ఆ తర్వాత కలశం పెట్టుకొని అయితే అమ్మవారి ఫేస్ పెట్టేసాను. నాకు లిటరల్లీ మా అమ్మవారైతే నాకు చాలా బాగా అనిపిచ్చారు. నాకు చాలా మంచిగా కూడా అనిపిచ్చింది. చాలా పాజిటివ్‌గా అనిపిచ్చింది. నాకు పర్సనల్లీ చెప్పినట్టు అమ్మవారి ఫెస్టివల్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మాది విజయవాడ కాబట్టి ఊహ తెలిసినప్పటి నుంచి దుర్గమ్మ ఫెస్టివల్స్ అంటే అదొక పెద్ద సెలబ్రేషన్‌లా చేసుకోవడం అలవాటు కదా! అందుకే ఏమో నేను ఎలా అయితే ఊహించుకున్నానో అలానే ఉన్నారనిపించింది. ఇంకా ఆ తర్వాత నా దగ్గర ఉన్న జ్యువెల్లరీ, బ్యాంగిల్స్ అండ్ మనం తీసుకున్న గాజుల మాల ఏసి మొత్తం అలంకరించేసా. అండ్ ఆల్సో చేసిన నైవేద్యాలు అండ్ అమ్మవారికి పూలతోటి అలంకరణ ఇవన్నీ కూడా చేసేసి నేను రెడీ అవ్వటానికైతే వెళ్ళిపోయాను. నేనైతే ఆఫ్ కెమెరా మొత్తం రెడీ అయితే అయిపోయాను. సో, ఇప్పుడు పూజ స్టార్ట్ చేయడానికి కూర్చుంటున్నాననమాట. లెట్స్ గో. సో, పూజైతే మాది ఇట్లా అయిందనమాట. అండ్ నాకు యాక్చువల్లీ క్లిప్స్ ఎట్లా వచ్చినాయో కూడా ఏం తెలీదు. బికాజ్ నా మొత్తం కాన్సంట్రేషన్ అంతా పూజ కోసం త్వరగా ఫినిష్ జేయాలి, త్వరగా ఫినిష్ జేయాలనే ఉంది. తూరం గూడా కట్టేసుకున్నాను. నాకు పర్సనలీ అయితే మా అమ్మవారు చాలా చాలా నిండుగా ఉన్నట్టు అనిపిచ్చింది. మీకెట్లా అనిపిచ్చిందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఆల్సో పూజ గూడా చాలా తృప్తిగా జరిగింది. కొంచెం హడావిడయింది. అంటే పండగలంటే ఇంకా హడావిడి కాకపోతే ఇంకేంటి. సో, యాహ్! నేనైతే నా వరలక్ష్మి వ్రతాన్ని ఇలా జేసుకున్నాను. నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది. చాలా బాగా జరిగింది. సో, యాహ్! దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండ్ ఐ హోప్ యూ గైస్ లైక్డ్ ఇట్. ఒకవేళ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ ఆల్సో హిట్ దట్ బెల్ ఐకాన్ సో దట్ నేను ఇలా వీడియో పెట్టంగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తది. అండ్ ఆల్సో ఫాలో మీ ఆన్ ఇన్‌స్టాగ్రామ్ ఫర్ ఆల్ ద లేటెస్ట్ అప్డేట్స్. బాయ్ బాయ్.